నమస్కారం ఈఎన్ మీడియాకి స్వాగతం. ఉద్యోగాల పేరుతో టోకరా కొట్టిన హైదరాబాద్ కన్సల్టెన్సీ, విఖ్యాత్ అసోసియేట్స్, ఇతర సంస్థలు, లక్షల్లో మోసపోయిన బాధితులు, మధ్యవర్తిపై దాడులకు ప్రయత్నం, ఎస్పీని ఆశ్రయించిన మధ్యవర్తి. కర్నూలు నగరంలో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ విఖ్యాత్ కన్సల్టెన్సీ టోకరా కొట్టి బాధితులను లక్షల్లో దోపిడీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు దినదేవరపాడు వెంకటాద్రి నగర్ కు కత్తిపెద్ద మద్దిలేటి మధు అనే వ్యక్తి హైదరాబాద్ లో విఖ్యాత్ అసోసియేట్స్ ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఉద్యోగాలు కల్పిస్తామని క్యాంపస్ మార్గ్, ఫ్లాగ్షిప్, కొలాబొరేషన్, మనీష్ అనార్గ్య కమ్యూనికేషన్స్, సంజనా రైజ్ టేక్, సాఫ్ట్, పి అశోక్ రెడ్డి, యొట్టా టెక్నాలజీ అండ్ రాఫ్ ఐటీ, సామెల్, సిఎంఐటి, ఢిల్లేశ్వరరావు వంటి ఫేక్ కంపెనీలతో సంబంధాలు కొనసాగించడం, ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని కర్నూలు నగరంలోని జశ్వర్ధన్ రాజ్ అనే కన్సల్టెన్సీని నమ్మించాడు. దీంతో జశ్వర్ధన్ రాజ్ నిరుద్యోగులు ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేసి తన సొంత ఖర్చులకు కొంత డబ్బులు వాడుకొని మరింత డబ్బులు కంపెనీలకు చెల్లించాడు. ఈ నేపథ్యంలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించి వారికి 3 నుంచి 4 నెలల జీతం చెల్లించడం జరిగింది. ఆ తర్వాత కంపెనీలు మూత వేసి బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఫేక్ కంపెనీల యజమానులను నిలదీయడంతో బాధితులను రెచ్చగొట్టి ఎవరికైతే డబ్బులు చెల్లించారో వారిని అడగండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు బాధితులు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి ఇంటికి వద్ద కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం, జశ్వర్ధన్ రాజ్ పై దాడి చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో ఆందోళన చెందారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కావున అధికారులు చొరవ చూపి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ గా నాన్ ఐటీలో హెచ్ఆర్ రిక్రూటర్స్, ఐటీ రిక్రూటర్స్ గా, యూఎస్ ఐటీ రిక్రూటర్స్ గా జాబ్ చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు తగిన శాలరీస్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ కాలంలో 2022 మద్దిరెడ్డి అనే వ్యక్తి ఆయన ద్వారా ఐటీ జాబ్స్ చేస్తామని చెప్పినందుకు వాళ్ళు ఆయనకి మేము కర్నూలు నుంచి తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కొంతమంది స్టూడెంట్స్ ని ఐటీ జాబ్స్ కోసం పంపించడం జరిగింది. కానీ అక్కడ ఆయన చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఫ్రెండ్స్ తర్వాత రిమైనింగ్ కంపెనీస్ నుంచి ఒక 2-3 నెలలు జీతం ఇచ్చి వాళ్ళని తీసేయడం జరిగింది. అయితే ఆ పిల్లలందరూ కూడా చాలా నష్టపోయారు. ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఫేక్ కంపెనీస్ ఓపెన్ చేసి ఆ ఫేక్ కంపెనీస్ లో ఈ పిల్లల్ని తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే, అంటే ఈ డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే జీతాలుగా ఇచ్చి 1 లేదా 2 నెలలు, మహా అయితే 3-4 నెలలు వాళ్ళకి 13 నుంచి 20,000 వరకు జీతాలు ఇచ్చి 3-4 నెలల్లో వాళ్ళని తీసేయడం జరిగింది. సో పిల్లలు చాలా మంది దాదాపుగా ఒక 40-50 లక్షలు వాళ్ళు తీసుకొని ఈ మొత్తం కంపెనీస్ కి ఆయన తీసుకున్నటువంటి అమౌంట్ 1 కోటిన్నర వసూలు చేసి పిల్లలందరూ రోడ్డు మీద చేయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా నాకు బాగా తెలిసినటువంటి పిల్లలు. వీళ్ళందరూ కూడా ఈ తట్టుకోలేక నేను లేని సమయంలో నా ఆఫీస్కి వచ్చి తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడము, ఇట్లా మా డబ్బులు మాకు ఇవ్వండి అనేది గొడవ చేయడం చేస్తున్నారు. ఇందు మూలంగా నేను ఎస్పీ గారికి 1/11/2024 తేదీన ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను. మరి నిన్న స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా సిఐ గారికి నిన్న 3 టౌన్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారికి కలిసి అదే కంప్లైంట్ మేము ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రతులు నేను చూపిస్తున్నాను. సో ఉద్యోగాల పేరుతో టోకరా కొట్టినటువంటి మద్దిరెడ్డి, కేపీ మద్దిరెడ్డి అనేది నేటివ్ వచ్చేసి కర్నూలు జిల్లా. ఇక్కడే మన దినదేవరపాడు వాస్తవ్యులు అయితే హైదరాబాద్ లో ఆయన సెటిల్ అయి ఉన్నాడు. విఖ్యాత్ అసోసియేట్స్ అనే కంపెనీని రన్ చేస్తూ, కన్సల్టెన్సీ రన్ చేస్తూ కొన్ని వందల మంది జీవితాలని ఇలా డబ్బులు తీసుకొని జాబులు ఇప్పిస్తామని ఇప్పించకుండా వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఆ ఫ్రాడ్ లో నన్ను కూడా ఇరికించి డబ్బులు తీసుకొని ఎత్తేయడం జరిగింది. కేపీ మద్దిరెడ్డి గారి యొక్క పిక్చర్ ఆయన ఇలా ఉంటారు. ఈయన పేరు మధు. ఒరిజినల్ నేమ్ కేపీ మద్దిరెడ్డి అయితే మధు అనే పేరు పెట్టుకొని ఆయన పేరు కేపీ మద్దిరెడ్డి అనేది పక్కన పెట్టి మధు అనే పేరు పెట్టుకొని ఈయన ఇలా మోసం చేయడం జరుగుతుంది. సో ఈయన ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఈయన కంపెనీస్ జాయిన్ చేశారో ఆ ఫ్రెండ్ ఒక అతను, ఇతను మనీష్ అనేసి, హైస్ ప్లేస్మెంట్స్ అనేసి ఇతను ఒకడు, క్యాంపస్ మార్గ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి ఢిల్లేశ్వరరావు, ఇతని నేటివ్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా అయితే హైదరాబాద్ లో క్యాంపస్ మార్గ్ అనేటువంటి ఒక కంపెనీ పెట్టి ఇతని దగ్గర ఒక 200 నుంచి 300 మంది పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 1,50,000 వరకు తీసుకొని డబ్బులు 2-3 నెలలు జీతాలు వేసి ఇతను ఒకడు హరాఫ్ ఐటీ అని ఉమర్, ఈ అబ్బాయి పేరు. ఇతను కూడా అసలు ఈ అబ్బాయి అయితే అప్స్కాన్, ఇతను ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. సో వీళ్ళు పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని మాలాంటి కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు తీసుకొని 2-3 నెలలు జీతాలు వేసేసి
వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది అనమాట. ఇది చాలా పెద్ద ఫ్రాడ్. కర్నూలు నగరంలోనే చాలా మంది పిల్లలు ఇలా డబ్బులు కట్టి మోసపోయి మా నాన్న కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆఫీస్ దగ్గర మా ఇంటి దగ్గర నేను లేనప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. సో దానికి కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్ లిస్టు నిన్న నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఇదొకటి. ఈ మొత్తం అమౌంట్స్ మనం ఎంతెంత పే చేసాం, ఎవరికి పే చేసాం అనేది. కర్నూలు ఉన్నటువంటి వాళ్ళ సంఘాలు కూడా ఇంటి వరకు వచ్చి గొడవ చేస్తున్నారు. సో నేనుంటే నేను మాట్లాడేవాడిని, కానీ నేను లేని సమయంలో కూడా గొడవ చేస్తున్నాను. అంటే మొత్తంగా పాండ్య లెవెల్లో నేను దగ్గర ఈ మదిరెడ్డి అనే పర్సన్ కి 80-90 మందిని పంపించాను. హైటెక్ సిటీలో ఉంది ఆఫీస్ అతనిది. ఈ ఇష్యూస్ అన్ని జరగడం వల్ల మొన్న మే జూన్ ఆ టైంలో ఆఫీస్ కూడా ఎత్తేసాడు అతను. ఒకరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేస్తున్నారు. మీ కంపెనీలు మద్దిరెడ్డి అనే పర్సన్ నుంచి కంపెనీ నుంచి నాకు దగ్గర ₹1 కోటి వరకు వచ్చేది. ఫస్ట్ ప్లేస్మెంట్స్ చేశాడు. ఆయన నేను నమ్మింది ఏంటంటే ఆయన మెయిన్ కర్నూలు జిల్లా, ఆయన వయసు కూడా దగ్గర 50 ఏళ్ళ పైన వయసు ఉంటుంది, కర్నూలు జిల్లా వ్యక్తి కాబట్టి చేస్తున్నాడనే నమ్మకంతో మన వాడే కదా నమ్మకంతో నేను పంపించడం జరిగింది.